ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. మీ అందరి కోసం ఈ వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని చూడండి అండ్ దీనికి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక న్యూ ఇన్ఫర్మేషన్ని మనందరం తెలుసుకుందాం. అది ఇంటి వద్దే ఉండి ప్రభుత్వ సేవల్ని ఎలా పొందాలో మీకు తెలుసా? ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా జస్ట్ మన చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ మన చేతిలో ఉన్నట్టే. అండ్ మీ సేవకి వెళ్లకుండా, నెట్ సెంటర్స్కి వెళ్లకుండా, ఆఫీసెస్కి కూడా వెళ్లకుండా, సచివాలయం చుట్టూ తిరగకుండా, జస్ట్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా మన పని మనం చేసుకునే విధంగా ఏ డాక్యుమెంట్ అయినా, ఏ బిల్ పేమెంట్ అయినా జస్ట్ మన చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు. ఓకేనా? అసలు కరెంటు బిల్ ఎలా పే చేయాలి, ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎలా పొందాలి, ఇవన్నీ కూడా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో సర్వీసెస్ మనకు జస్ట్ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఉండి మనం పొందవచ్చు. అసలు మీ అందరికీ ఇవన్నీ ఎలా సాధ్యమో అని ఒక సందేహం రావచ్చు. అది ఎలాగో, అసలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొట్టమొదటిసారిగా మన మిత్ర అనే పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఇది టోటల్గా 36 డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ 161 సర్వీసెస్ని ప్రజల ముందుకి తీసుకురావడం జరిగింది. అండ్ ప్రజల చేతిలోనే ప్రభుత్వ పాలన అనే నినాదంతో మన హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారు ఈ యొక్క సేవలని ప్రారంభించడం జరిగింది. అంటే ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య ఒక వేదిక లాగా, మీన్స్ ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ని ఉండబోతున్నాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది. అండ్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ కోసం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఫోన్ నెంబర్ని అలాట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫోన్ నెంబర్ ఇప్పుడు నేను చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. 9552300009. అగైన్ ఐ రిపీట్ యూ, 9552300009. సో ఈ యొక్క నెంబర్ని మనం మన మొబైల్లో కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోండి. వాట్సాప్ గవర్నెన్స్ అయినా సేవ్ చేసుకోండి అండ్ మన మిత్ర అనే నేమ్తో అయినా సేవ్ చేసుకోండి. ఓకేనా? సో ఇందులో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాక ప్రాసెస్ ఎలా చేయాలో నేను వివరిస్తాను. అండ్ అదేంటి అంటే, ఏ సర్వీసెస్ అయినా కూడా మనం పొందాలి అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్కి మన మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా? అండ్ గ్రామ సచివాలయంలో కానీ, వార్డ్ సచివాలయంలో కానీ, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన నేమ్స్ని యాడ్ చేసుకొని ఉండాలి. అందులో యాడ్ అయ్యుంటేనే మనకు ఏ సర్వీసెస్ అయినా కూడా మన ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా పొందవచ్చు. రిజిస్టర్ అయ్యాక మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే, ఫస్ట్ టైం ఎవరైనా అప్లై చేసుకునేటట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పొలానికి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ కానీ, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఇలాంటివి కొన్ని రకాలైన సర్వీసెస్ని ఫస్ట్ టైం అప్లై చేసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందే. ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్లో అయితే అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఏంటి అంటే, మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్లో మనం ఏమి చేసుకోవచ్చు అనేది డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను మీకు అది క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఓన్లీ రీప్రింట్ మాత్రమే పొందగలుగుతాము. ఎందుకు అంటే ఆల్రెడీ మనం సచివాలయం వాళ్ళు చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కాబట్టి. అండ్
ఫస్ట్ టైం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ అప్లై చేసుకొని మనం ఒరిజినల్స్ అనేది పొందుతాము. ఓకేనా? అండ్ ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ మిస్ అయిపోతే అండ్ వాటిల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే మనం ఈ ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్లో అప్లై చేసి పొందవచ్చు. దీన్ని రీప్రింట్ అంటారు. అర్థమైంది అనుకుంటా. అంటే ఫస్ట్ టైం మనం సచివాలయంలో అప్లై చేసుకొని డాక్యుమెంట్స్ పొందాలి. ఆ తర్వాత వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అండ్ మిస్ అయిపోయినా అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్లో పొందవచ్చు ఈజీగా. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్కి గవర్నమెంట్ అలాట్ చేసిన మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకుందాం. ఆ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. 9555230009. అగైన్ 9552300009. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్స్ లిస్ట్లో మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోండి. అది ఏదైనా కావచ్చు. మన మిత్ర అనే పేరుతో సేవ్ చేసుకోండి. లేదు అంటే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ అని కూడా సేవ్ చేసుకోండి. మీకు ఎలా ఈజీ అయితే అలా, మీ కంఫర్ట్ అంతే. ఓకేనా? ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ రీఫ్రెష్ చేయండి. Search page 1 of 5 adjustable. సో ఫస్ట్ మనం వాట్సాప్లోకి వెళ్దాము. Doc WhatsApp ఇక్కడికి వెళ్ళిన తర్వాత P, మనకు వాట్సాప్ WhatsApp గవర్నెన్స్ governance, చార్ట్ ఓపెన్ photo, చేస్తున్నాను. select compose message, సో text టెక్స్ట్ field, ఫీల్డ్ అని వస్తుంది. ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో మనం హాయ్ అని టైప్ చేసి సెండ్ చేద్దాము. compose message, cap H, I, send, voice message, button, సో సెండ్ చేశాను. ఇమీడియట్ గా మనకు ఒక మెసేజ్ వస్తుంది. photo, choose service, టూ button, సర్వీసెస్ అని వచ్చింది. తెలుగులో అయితే సేవ్ అని ఎంపిక చేసుకోండి అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. cancel, button, navigation, landmark, సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ select citizen service, please select one service, pop-up button, menu pop-up, ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని వస్తుంది. అదే తెలుగులో అయితే కేవలం ఒక సేవని మాత్రమే ఎంపిక చేసుకోండి అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. select citizen service, please select one service, pop-up button, menu pop-up, ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వరుసగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాము ఏమున్నాయి అనేది. select citizen service, please select one service, clear input, image, education services, download examination hall ticket and more, button, నెక్స్ట్ image, temple booking services, temple darshanam, seva and donations, button, నెక్స్ట్ image, grievance redressal services, check grievance status, button, నెక్స్ట్ image, APSRTC services, bus ticket booking and cancellation, button, నెక్స్ట్ image, energy services, bill payments, complaints and more, button, నెక్స్ట్ image, municipal services, property, water connection, trade license and more, button, నెక్స్ట్ image, revenue services, certificate issuance, button, నెక్స్ట్ image, health card services related to NTR Vedaya Seva health card, button, నెక్స్ట్ image, police department services, missing documents and complaints related services, button, list end, సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. కరెంటు బిల్ పే చేయడానికి ఎనర్జీ సర్వీసెస్లోకి వెళ్దాం. image, energy services, bill payments, please enter your service number, సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఎంటర్ చేద్దాం. service number, text field,
Double tap confirm. Double tap to select. కన్ఫర్మ్ చేసిన Select తర్వాత applicable services. Select an option. సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. Pay bill button. Pay bill. Lists view bills. View button. bills. View and manage complaints. వ్యూ అండ్ button. మేనేజ్ కంప్లైంట్స్ అని వస్తుంది. ఇప్పుడు మనం కరెంట్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి View bills. Pay bill. Pay button. bills లోకి List వెళ్తున్నాము. start. Pay bill. List start. Confirm. సో కన్ఫర్మ్ Double tap to చేస్తున్నాను. select. But dismiss 45. Back button. Voiceover off. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్లో టోటల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది? దీనికి ఆన్సర్ మీరు కామెంట్లో తెలియచేయండి. Voiceover on. WhatsApp. Message. Utility name. So, ఇక్కడ- Star. Service. సో ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, అమౌంట్ ఎంత, ఎవరి పేరు మీద ఉంది అని ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మనకు యూపీఐ పేమెంట్ లింక్ కూడా ఇచ్చుంటారు. దీని మీద క్లిక్ చేసి మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ యూపీఐ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేద్దాం. UPI payment button. UPI payment dimmed. Photo. Please make the payment against your bill. 10:21 p.m. Received from WhatsApp governance. Actions available. సో ఇక్కడ పేమెంట్ వచ్చింది కదా. నెక్స్ట్ మనం Review and pay button. Pay now పే button. నౌలోకి వెళ్దాం. Confirm payment heading. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మనం పిన్ నెంబర్ ఎంటర్ చేసి మనం అమౌంట్ అనేది అక్కడ పే చేసేయచ్చు. అప్పుడు మనం ఈజీగా కరెంట్ బిల్ పే చేసినట్టు అవుతుంది. సో మీ అందరికీ అర్థమైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.